అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం అయితే మనకి ఇప్పటి వరకు కూడా 19 విడతల కింద విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదండి. సో ప్రస్తుతం మనకి ఇక్కడ 20వ విడత కింద ఈ యొక్క 6,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. సో ప్రతి సంవత్సరం కూడా 6,000 రూపాయలు అనేవి అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదండి. అయితే ఈ యొక్క 20వ విడత కింద ఎంత నిధులు విడుదల చేస్తుంది, ఎప్పుడు విడుదల చేస్తుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరి కొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఇక్కడ పీఎం కిసాన్ పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 9.5 కోట్ల మంది రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. సో 2019లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు కూడా 19 విడతల కింద నిధులు అనేవి అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క 20వ విడత సంబంధించి గాను ఈ సంవత్సరం మనకైతే నిధులు అనేవి అయితే విడుదల చేస్తుందండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా 6,000 రూపాయలు అనేవి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుండగా మనకి తొలి విడత కింద అంటే మనకి ఈ సంవత్సరంలో 20వ విడత కింద మనకైతే 2,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. సో దీనికి సంబంధించి గాను ఎప్పటిలాగానే ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. ఈ కేవైసీ ఎవరైతే నమోదు చేయించుకుంటారో వారికి మాత్రం వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎవరికైతే భూమి కలిగి ఉండి అర్హులై ఉంటారో వారికి మాత్రం వస్తుందండి. ఒకవేళ మీరు చేయించుకున్నట్లయితే నో ప్రాబ్లం. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరైనా చేయించుకోకపోతే మాత్రం వాళ్ళు చేయించుకోమని కంపల్సరీగా అయితే చెప్పండి. సో వారికి కూడా ఈ యొక్క ఈకేవైసీ చేయించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం తరఫున సాయం అయితే అందుతుందన్నమాట. అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వారు కూడా తెలుసుకుంటారు. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.